ట్రెండ్ ను క్యాచ్ చేయడంలో ట్రెండ్ సెట్టర్. సో డెఫినెట్గా ఈ ఫాల్ని అడ్వాంటేజ్గా తీసుకుని మేబీ 3 months and 6 months వ్యూనోళ్ళు లాంగ్ పొజిషన్స్ మంచి స్టాక్స్లో తీసుకోమని చెప్తుంది. సో బై క్యాష్ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు కాదు నేను చెప్తాను క్యాష్ అంటే. సో అకౌంట్లో డబ్బులు ఉంటే బయింగ్ సిద్ధంగా ఉండండి. ఆన్ డాట్ రికమెండేషన్స్ లో ఓన్లీ లీడర్. డెఫినెట్లీ ఇవాళ నుంచి అనమాట బై ఆన్ డిక్లైన్స్ అని ఈ లెవెల్ దగ్గర నుంచి బై చేస్తే మాత్రం ఇన్వెస్టర్స్కి వెరీ షార్ట్ టైంలోనే మేబీ యాజ్ ఎర్లీ యాజ్ 3 months to 6 months లోనే డీసెంట్ రిటర్న్స్ వచ్చే పాసిబిలిటీ. TV5 ఫాలో ది లీడర్. ఆదాయంతో పాటు ఆరోగ్యము ముఖ్యమే. ఈఎంఐల గోలలో పడి మీ బిఎంఐ చూసుకోవడం మర్చిపోకండి. హెల్తీగా ఉంటే వెళ్తున్నట్టే. అందుకే మీ హెల్త్ అడ్వైజర్ గా మారింది TV5 మనీ. మీకోసమే ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం హెల్త్ ఇస్ వెల్త్. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు TV5 మనీలో. దేశంలో మొట్టమొదటి ఆన్లైన్ 24 గంటల బిజినెస్ లైఫ్ స్టైల్ ఛానల్ TV5 మనీ యూట్యూబ్ లో. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఓపెనింగ్ ఇన్ఫ్యాక్ట్ ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎటువంటి ఓపెనింగ్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి. ఇంకా కొద్దిగా అన్సర్టనిటీ కనిపిస్తుంది. డాలర్ రూపీ మాత్రం 67.55. సో మొన్న 67.25 చూసాం, ఇప్పుడు 67.55. సో రూపాయి మరింత బలహీనపడుతుంది. అండ్ నిఫ్టీ ప్రస్తుతం 8340 దగ్గర 43 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. అలాగే సెన్సెక్స్ కూడా 26,916 97 పాయింట్ల లాభంతో కనిపిస్తుంది. సో టాటా మోటార్స్ DVR నష్టాలతో, టాటా మోటార్స్ స్టాక్ ఇవాళ నష్టాలతో ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అరబిందో ఫార్మా మాత్రం స్ట్రాంగ్ రిజల్ట్స్, 25 రూపీస్ ఆప్ కనిపిస్తుంది, 798. బ్యాంక్ ఆఫ్ బరోడా రిజల్ట్ పాజిటివ్గా వచ్చింది, 164. హిందాల్కో మనం అనుకున్నట్లు ఇవాళ మెటల్ స్టాక్స్లో మెటల్ ప్యాక్ యాక్టివ్గా ట్రేడ్ కాబోతోంది. సో హిందాల్కోలో ఒక పాజిటివ్ ఓపెనింగ్ చూసే అవకాశం ఉంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ హిందాల్కో మెనీ ఆఫ్ ది కమోడిటీ బేస్డ్ స్టాక్స్లో ఇవాళ మనం ఎక్కువ యాక్షన్ చూడబోతున్నాం. అండ్ రిజల్ట్స్ పాజిటివ్గా ఉన్న స్టాక్స్ పాజిటివ్గా, నెగిటివ్గా వచ్చిన స్టాక్స్ వీక్గా ఓపెన్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. అండ్ మనకు ఈమెయిల్స్ అందుతూ ఉన్నాయి. శ్రీధర్ ఎడ్లపల్లి మెయిల్ పంపించారు మనకు. యూట్యూబ్లో మీరు కార్యక్రమం చూస్తున్నారని అనుకుంటున్నాం. ఆయన క్వశ్చన్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో గత కొంతకాలంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. గత కొద్ది సంవత్సరాలుగా బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్, SIP చేస్తున్నారు. ఈ రెండు కూడా. ఓకే. తర్వాత 15 సలహా విన్న తర్వాత ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆయన DSP బ్లాక్ రాక్ న్యాచురల్ రిసోర్స్ అండ్ న్యూ ఎనర్జీ ఫండ్ ఇది బాగా పెర్ఫామ్ చేస్తుందని వింటున్నారట. లాస్ట్ 1 yearలో 62%, 2 yearsలో 19%, 3 yearsలో 31% రిటర్న్ ఇచ్చింది స్కీమ్. మెటల్స్ ప్యాక్ బాగుంటుంది అంటున్నారు కాబట్టి ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? జనరల్గా థిమాటిక్ అండ్ సెక్టోరల్ ఫండ్స్ అవాయిడ్ చేస్తేనే మంచిదండి. ఎందుకంటే మనకు టైమింగ్ పక్కగా మనం మెయింటైన్ చేయగలిగితే తప్ప మనకు అందులో మనకు కొద్దిగా నష్టాలు రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. థిమాటిక్ ఫండ్స్ వదిలిపెట్టేసేసి యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ ప్లేన్ డైవర్సిఫైడ్ ఫండ్. ప్లేన్ డైవర్సిఫైడ్ ఫండ్స్ కూడా మీరు లాస్ట్ 1 year, 3-5 yearsగా చూసుకుంటే మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో తక్కువ వాలిటిలిటీతోని కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ కావాలంటే వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ డైవర్సిఫైడ్ ఫండ్స్. దానికి మీరు ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమర్ ప్లస్ కన్సిడర్ చేయవచ్చు. దాంతోపాటు ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ కన్సిడర్ చేయవచ్చు. ఆల్రెడీ 2 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా 2 ఫండ్స్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరన్న న్యాచురల్ రిసోర్స్ ఫండ్ నిజంగానే బాగా పెర్ఫామ్ చేస్తుంది. కాకపోతే తక్షణమే ఎగ్జిట్ కాగలగాలి. ఎప్పుడైతే నెగిటివ్ న్యూస్ వచ్చిందో, కమాడిటీ ప్యాక్ వీక్ అవుతుందని మీరు సెన్స్ చేశారు, అప్పుడు బయటికి రాగలిగితే యూ కెన్ ఇన్వెస్ట్. లేదు అంత తీరిక లేదు, వీటన్నిటిని ట్రాక్ చేస్తూ నేను కూర్చోలేను అంటే మాత్రం అవాయిడ్ సచ్ ఫండ్స్. తర్వాత వర్ధన్ అడుగుతున్నారు, నిర్వికార పేపర్ మిల్స్ 90 రూపాయలు కొన్నారట. నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి నిన్న హోల్డ్ చేయొచ్చా? ఒక 1 year కోసం 1 year హోల్డ్ చేస్తే పరిస్థితి మెరుగవుతుందా? టుడే నిర్వికార పేపరు బాగా 26 రూపీస్ నుంచి బాగా పెరిగిన స్టాక్ అండి. మీరు అన్నట్టు కొంచెం రిజల్ట్ అనుకున్న వాటిలో కన్నా కొంచెం తక్కువగా పోస్ట్ చేసిందండి. కాబట్టి ప్రస్తుతం ఈ లెవెల్లో మీరు ఒకసారి ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. అయితే ఈసారి దీనికన్నా మీరు
శేష్ సాయి పేపర్ని కానీ ఓరియంట్ పేపర్ని కానీ మీరు సెలెక్ట్ చేసుకోమంటాను. కొంచెం ఈ లెవెల్ ఇది ఆగడానికి అవకాశం ఉందండి. 80 లెవెల్స్ను 82 లెవెల్స్ని షార్ట్ టర్మ్ టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాబట్టి ర్యాలీస్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. శ్రీనివాస్ రెడ్డి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట, అందుకని కొన్ని అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేయమంటారు. అగ్రెసివ్ మ్యూచువల్ ఫండ్స్నే మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలండి. రిటర్న్ అండ్ రిస్క్ హైగా ఉంటుంది. సో దానికి మీరు విచ్ ఈజ్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, దానికి మీరు ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, మిరే అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్, డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ అండ్ బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్, ఈ 4 కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్. అందులో మీరు స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లక్ష్మణరావు అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఏ విధంగా వడ్డిస్తారు? ఇందులో ఈక్విటీ అండ్ డెట్ రెండు వేరేగా ఉంటాయండి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడితే మనకి ఇన్వెస్ట్మెంట్ హొరైజన్ 1 year అండ్ వన్ ఇయర్ లోపల మనకు గెయిన్స్ ఏమైనా వస్తే కనుక దానిపైన మనకు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి, విచ్ ఇస్ 15%. 1 year తర్వాత మనం విత్డ్రా చేస్తే మనకి ఏమైనా గెయిన్స్ ఉంటే కనుక అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఈజ్ 0 అండి, అంటే ఎటువంటి ట్యాక్స్ మనం పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే లిక్విడ్ ప్లస్ అల్ట్రా షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ప్లాన్స్, ఇవన్నిటికీ కూడా మనం 3 years ముందు కనుక డబ్బు విడ్రా చేసుకొని దానిపైన గెయిన్స్ కనుక వస్తే మన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఏమైతే ఉంటుందో ఆ స్లాబ్ ప్రకారం మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ 3 సంవత్సరాల తర్వాత కనుక మనం డబ్బు విడ్రా చేస్తే దానిపైన ఏమైనా గెయిన్స్ ఉంటే కనుక మనకు ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. ఇండెక్సేషన్ చేసిన తర్వాత మనకు 20% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే అండి. తర్వాత మెయిల్ వచ్చింది, రవికుమార్ అడ్వాన్స్ ఎంజైమ్ గురించి అడుగుతున్నారు, షార్ట్ టర్మ్ కోసం ఎలా ఉంటుంది. అలాగే కేంబ్రిడ్జ్ టెక్నాలజీ ప్రస్తుతం నష్టంలో ఉన్నారట, అండ్ ఈక్విటాస్ హోల్డింగ్ 155లో ఉన్నారు, ఏం చేయాలి ఇవి? ఇప్పుడు కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్ మీరు నష్టంలో అంటే కొంచెం ఇది ఈవెన్ మార్కెట్స్కి పడకముందే కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్లో బాగా వీక్నెస్ అనేది కనపడిందండి. మనం ఈ ప్రోగ్రామ్ కానీ చూస్తుంటే దీన్ని ఒక టైంలో కూడా వద్దని చెప్పాము, ఎగ్జిట్ కమ్మని చెప్పామండి. ఇప్పుడు ఇది ఇంకా వీక్గానే ఉండే అవకాశం ఉందండి షార్ట్ టర్మ్. ఈవెన్ మీరు లాంగ్ టర్మ్ కూడా పెద్దగా ఇది పెరగకపోవచ్చు. దాని దృష్టిలో పెట్టుకొని మీరు బెటర్ ఏంటంటే మీరు కేంబ్రిడ్జ్ టెక్నాలజీస్లో నుంచి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మంటారు. ఇప్పుడు ఇమీడియట్గా 120 దగ్గర కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది. 120 కానీ దాటిందంటే కొంచెం మీ అప్ ట్రెండ్ కొనసాగవచ్చు. డౌన్ సైడ్ చూసుకుంటే క్లోజర్గా 100, 104, 102 ఆ లెవెల్ దగ్గర ఆగొచ్చండి. క్లోజర్గా మీ లెవెల్ వచ్చినప్పుడు కేంబ్రిడ్జ్ టెక్నాలజీ నుంచి ఎగ్జిట్ కమ్మంటాను. అడ్వాన్స్ ఎంజైమ్ గురించి ఇంతకుముందే చెప్పడం జరిగిందండి. షార్ట్ టర్మ్కి క్లోజర్గా 1800 దగ్గర బాగా స్ట్రెంత్ అనేది ఉండొచ్చు ఈ స్టాక్కి. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం 1600 దాకా రావచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్కి మంచి స్టాక్ అండి, డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు. అండ్ ఎస్బీఐ 255లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చా షార్ట్ టర్మ్ కోసం? ఇప్పుడు ఎస్బీఐ అయితే ఈవెన్ రిజల్ట్ పరంగా కొంచెం డిసప్పాయింట్మెంట్ మనం చూసామంటే రిజల్ట్ తర్వాత ఎస్బీఐ స్టాక్లో కరెక్షన్ వచ్చింది. బట్ ఎస్బీఐకి కొంచెం ఈ లెవెల్ 280 లెవెల్ అనేది ప్రాఫిట్ బుకింగ్ జోన్ అండి. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే మీరు ఇంతకుముందే అనుకున్నాం మనకి హైయెస్ట్ బ్రాంచెస్ మన ఇండియాలో పిఎస్యూ బ్యాంక్, బిఎస్యూ బ్యాంక్ అన్ని బ్యాంకులు కలుపుకుంటే 17,000 బ్రాంచెస్ దాకా ఉన్నాయండి. కాబట్టి ఈ బెనిఫిట్ ఏదైతే ఉందో ఈ మనీ అనేది ఆల్రెడీ మనం చూసాం ఫస్ట్ 2 to 3 డేస్లోనే 1,00,000 కోట్ల దాకా వచ్చింది ఎస్బీఐలోనే. కాబట్టి ఇదంతా లాంగ్ టర్మ్కి అట్లీస్ట్ నెక్స్ట్ 6 to 8 months కోసం చాలా పాజిటివ్ ఉంటుంది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే హోల్డ్ చేయమని చెప్తాను. మళ్ళీ అంటే మధ్యలో కరెక్షన్ రావచ్చు, బట్ ఇది పక్కన పెడితే డెఫినెట్గా మీరు హోల్డ్ చేయమని చెప్తాను లాంగ్ టర్మ్కి. జర్మనీ నుంచి సురేష్ రెడ్డి మనకు మెయిల్ పంపించారు. సో వీ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఇన్ జర్మనీ అండి. సో ఆయన కాకతీయ సిమెంట్స్ కొన్నారు, 580 రూపాయలు 700 షేర్లు కొన్నారు. ఇప్పుడు బాగా తగ్గింది, 280కి వచ్చేసింది. లాస్ బుక్ చేయమంటారా, లేదా ఏదైనా అప్వర్డ్ మూవ్ ఉండే అవకాశం కనిపిస్తుందా? ఇప్పుడు ఇమీడియట్గా అయితే అప్వర్డ్ మూవ్మెంట్ అయితే ఉండకపోవచ్చు అండి. ఇది కూడా కన్జంప్షన్ దాంట్లో స్టాక్ కింద మనకి సిమెంట్ స్టాక్స్లో కూడా కరెక్షన్ చూసాము. లాస్ట్ ఒక 2 to 3 డేస్లోనే బాగా పడ్డాయండి సిమెంట్ స్టాక్స్. కాబట్టి అయితే ఉన్న వాటిలో కాకతీయ సిమెంట్ అంత పెద్ద గొప్పగా స్ట్రాంగ్ అయితే స్ట్రెంత్ ఉన్న కంపెనీ అయితే కాదు. కాబట్టి మీరు ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి. మీరు అంత లాస్లో ఉన్నారు కాబట్టి ఇంకా ప్రస్తుతం చేయాల్సింది ఏది లేదు, మీరు హోల్డ్ చేయండి. మీరు ఇంకోటి చాలా హైలో కొన్నారండి. ఉన్న సిమెంట్ కంపెనీస్లో ఇదే బాగా వీక్ ఉంది. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా 10% దాకా పడిందండి. ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ 220 లెవెల్స్ కూడా టెస్ట్ చేయొచ్చండి. కాబట్టి నా ఆన్సర్ ఏంటంటే లాంగ్ టర్మ్కైనా కూడా మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్లో ఎగ్జిట్ అయిపోయి ఇదే సిమెంట్ స్పేస్లో ఇంకొంచెం కరెక్షన్ వచ్చినాక హెడెల్బర్గ్ సిమెంట్ లాంటి దాన్ని మీరు లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోమని చెప్తాను. ఐడియా సెల్యులర్ కొన్నారు 70 రూపాయలు, హరిణి హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా?
ఐడియా సెల్లర్ ప్రస్తుతం అయితే మీరు హోల్డ్ చేయండి అండి. కొంచెం ఇది ఏంటంటే కొంచెం డిఫెన్స్ లాగా కూడా ఉంటుంది. బట్ ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఆ టెలికామ్ స్టాక్స్లో మనం రిపీటెడ్గా చెప్తున్నాము, ఇన్వెస్ట్మెంట్కి పెద్దగా రిటర్న్ రాదు. కాబట్టి ఈ లెవెల్లో బాగా పడింది కాబట్టి కొంచెం ఏదో ఒక షార్ట్ కవరింగ్ బౌన్స్ లాగా రావచ్చు. అది వస్తే మ్యాక్సిమం మాకు 75 రూపాయలు వెళ్తుందండి, మా అయితే 80 రూపాయలు. అంతకుమించి పెద్ద పెరిగే అవకాశం లేదు. మీరు ఇంత పడింది కదా, మంచి బ్రాండ్ కదా, అండ్ ఐడియా అనేది ఒక బ్రాండ్ కదా అని కొనాకండి. బెటర్ ఏదంటే ర్యాలీస్లో ఎగ్జిట్ కానీ. కృష్ణ చలపతి అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ సందూర్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ ఇవి రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? రెండు కూడా ఈక్విటీ. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అయితే మేబీ డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి మీరు. అలాగే సందూర్ మ్యాంగనీస్ మేబీ ఇప్పుడు వచ్చే మెటల్ కంపెనీకి సంబంధించిన ఇంట్రెస్ట్లో కొద్దిగా పెరిగే అవకాశం. బట్ సందూర్ మ్యాంగనీస్ ఎలా కనిపిస్తుంది ప్రైస్ పర్ఫార్మెన్స్? సో ఇట్స్ వెరీ స్మాల్ క్యాప్ కంపెనీ అండి, కొద్దిగా స్పెక్యులేటివ్ కౌంటర్ కూడా. సో ప్రస్తుతం 780 రూపాయలు లో ట్రేడ్ అవుతోంది. ఇవాళ చాలా థిన్ వాల్యూమ్స్ జరిగే కౌంటర్, వన్ ఆఫ్ ది థిన్లీ ట్రేడెడ్ షేర్స్ కూడా ఇది. బట్ ప్రైస్ అయితే లాస్ట్ 1 year 52 week లో హై చూస్తే 280 నుంచి ఆల్మోస్ట్ 700, ఇప్పుడు 881 దాకా వెళ్ళి ఇప్పుడు 753 దగ్గర కనిపిస్తుంది. ఒకటండి ఈ లెవెల్లో అంటే ఇప్పుడు ఫ్రెష్గా ఇన్వెస్ట్ చేయాలంటే కాకుండా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే మాత్రం హోల్డ్ చేయండి. ఇప్పుడు అయితే మార్కెట్లో ఈవెన్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా కూడా మైనింగ్ అండ్ మెటల్స్ చెందిన స్టాక్స్ మార్కెట్లో పెద్ద కరెక్షన్ వస్తే ఇవి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. అయితే సర్ప్రైజింగ్ ఏంటంటే బేస్ మెటల్స్లో ఎప్పుడూ లేని విధంగా ఒక 1 weekలో 20% ఎప్పుడూ లేదండి. లాస్ట్ 10 yearsలో ఈ విధంగా పెరగడం అనేది చాలా సర్ప్రైజింగ్గా పెరిగాయి. ఈవెన్ చైనాలో డేటా కూడా పాజిటివ్ ఉండడం, తర్వాత డాలర్ స్ట్రెంత్ కావడం, తర్వాత యుఎస్లో కూడా కన్జంప్షన్ పెరిగే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. బట్ ఏదైనా కూడా ప్రస్తుతం అయితే ఇది టెక్నికల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. అయితే కొంచెం ఇది ఏంటంటే బాగా పెరిగింది కాబట్టి ఈ లెవెల్లో క్లోజర్గా 8 లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని మళ్ళీ క్యాష్తో ఉండడం మంచిదండి. ముఖర్జీ చుక్కపల్లి ఎస్ఐపి ద్వారా వాళ్ళ మనోరాల కోసం 5,000 రూపాయలు నెలలో ఇన్వెస్ట్ చేస్తున్నారట. గత 2 ఏళ్లలో 13% రిటర్న్ ఉంది. సో మీరు ఏ స్కీమ్లో అనేది మీరు రాయలేదండి. 13% రిటర్న్ అన్నారు కానీ స్కీమ్ పేరు రాయడం మర్చిపోయారు. ఏదైనా వేరే ఫండ్లో కంటిన్యూ చేయొచ్చా, వేరే ఫండ్ రికమెండ్ చేస్తారని అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫండ్ పేరు రాయాలి. లాస్ట్ 2 yearsలో 13% రిటర్న్ వచ్చిందంటే లాస్ట్ 2 yearsగా చూస్తే మనకు మార్కెట్ ఇంచుమించు ఏ లెవెల్స్లోనైతే ఉందో ఇప్పుడు కూడా అదే లెవెల్స్లో ఉందండి 2 years బ్యాక్. సో 13% రిటర్న్ జనరేట్ చేసిందంటే ఫండ్ ఈజ్ డూయింగ్ రీజనబుల్ లెవెల్ అండి. సో మేబీ మంచి స్కీమ్లో ఉన్నట్లుగా అనిపిస్తుంది, మీరు కంటిన్యూ చేయొచ్చు. తర్వాత ఒక కాలర్ లైన్ ఉన్నారు, బెంగళూరు నుంచి చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. మీ అనలైజేషన్ చాలా బాగుంటుంది సార్. థ్యాంక్ యూ సార్. అలాగే నాకు మిందా కార్పు 1500 షేర్స్ ఉన్నాయి సార్. 2% ప్రాఫిట్ లో ఉన్నాను. అలాగే యాక్షన్ కన్స్ట్రక్షన్ 4% ప్రాఫిట్ లో ఉన్నాను. ఎగ్జిట్ అవ్వచ్చా ఇప్పుడు, హోల్డ్ చేసుకోవచ్చు? చూడండి, మిందా కార్పొరేషను ఇది కూడా మనకి అంటే కన్సాలేషన్లో ఉందండి. ఆటో యాజులీ స్టాక్స్ అన్నీ కూడా బాగా పెరిగిన, ఇది పెద్దగా పెరగలేదు ఈ మధ్యకాలంలో. ఈవెన్ మిందా గ్రూప్ ఇది మంచి గ్రూపేనండి, ఫండమెంటల్స్ పరంగా కూడా బాగుంది. ఇన్ని రోజులు కన్సాలిడేట్ ఉంది కాబట్టి మీరు షార్ట్ టర్మ్ విత్ మాత్రం పెద్దగా పెరగకపోవచ్చు అండి. క్లోజర్గా 106 తర్వాత 110 ఆ లెవెల్కి వచ్చి కొంచెం రివర్స్ కావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కండి. ఆల్రెడీ మీరు ప్రాఫిట్లో ఉన్నారు కాబట్టి ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి మళ్ళీ మీరు షార్ట్ టర్మ్ కోసం మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తాను. అదేవిధంగా యాక్షన్ కన్స్ట్రక్షన్ రిపీటెడ్గా చెప్తున్నాను అండి, ఇది మంచి కంపెనీనే ఇన్వెస్ట్మెంట్కి. ఇది కూడా డెఫినెట్గా మీరు లాంగ్ టర్మ్ కోసం అయితే యాక్షన్ కన్స్ట్రక్షన్ మల్టీ బ్యాగర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎక్కువగా దీన్ని మనం చూస్తుంటే మీరు అక్కడ అబ్జర్వ్ చేసినా కూడా దీని పేరు మీకు ఏసీఐ అని ఉంటుంది. ఏదైనా కూడా మంచి కంపెనీ అండి, ఫండమెంటల్స్ రిజల్ట్ పరంగా కూడా బాగుంది కాబట్టి దాన్ని కూడా లాంగ్ టర్మ్ మీద లాస్ట్ 3-4 yearsగా ఎప్పటికప్పుడు అందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకునే కానీ పెద్దగా పెరగడం లేదు. అంటే ఇప్పుడే వచ్చిందండి. లాస్ట్ ఒక 1 week నుంచి ఒక 20%, లాస్ట్ 1 year నుంచి కన్సాలేషన్లో ఉంది. అట్ ద సేమ్ టైం డౌన్ సైడ్ రిస్క్ కూడా ఎక్కువ లేదండి స్టాక్లో. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ అయితే ప్రాఫిట్. ఐ బాట్ దిస్ కంపెనీ అట్ 25 rupees 4 years బ్యాక్. 4 yearsలో డబుల్ అయింది. సో ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మీరు మల్టీ బ్యాగర్ కావచ్చు. సో లెట్స్ హోప్ ఇట్ పెర్ఫార్మ్స్ వెల్. శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి తర్వాత కాలర్. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. అలాగే సార్ ఇప్పుడు ఈ డిమానిటైజేషన్ స్కీమ్ వల్ల ఏమైనా షేర్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడుతుందా? ఒకటి. రెండోది వచ్చి ప్రతి ఒక్కరు షేర్ మార్కెట్ గురించి పొద్దున్నైతే టీవీలో మీరు చెప్పినట్టుగా అంతా నెగిటివ్ చెప్తున్నారు కాబట్టి ఎవరు సపోర్టివ్ గా మాట్లాడే గవర్నమెంట్ తీసుకునే
ఏదైతే ఇష్యూ ఉందో ఈ ఇష్యూని సపోర్ట్ చేసేటట్టు ఎవరు మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏ మీడియా చూసినా ఏ టీవీ చూసినా కానీ ప్రతి వారు నెగిటివ్ ఫోకస్ చేస్తున్నారు. బట్ దీన్ని ఎట్లా మనం సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ గా ఎవరు ఆలోచించే పరిస్థితులు లేదు సార్. మీడియా సెంటిమెంట్ అయినా షేర్ మార్కెట్ అప్లికేబుల్ అవుతుందా, ఏమన్నా దానికి నెగిటివ్ అవుతుందా సార్? స్టాక్ మార్కెట్కి ఆర్ ఈవెన్ ఫర్ ఎకానమీ ఆల్సో షార్ట్ టర్మ్లో దేర్ ఇస్ గోయింగ్ టు లాట్ ఆఫ్ పెయిన్ అండి. ఎందుకంటే మనీ సర్క్యులేషన్ పెద్ద నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోవడం వల్ల ఒక పెయిన్ డెఫినెట్గా ఉంటుంది. ఏవైతే మనం కన్జంప్షన్ గూడ్స్ ఉంటాయో అవి కొనుక్కోలేము, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం ఒక రకమైన ఎకానమీకి అలవాటు పడి ఉన్నాం, బ్లాక్ ఎకానమీకి. సో ఇందాక బాలరాజు గారు మేము అనుకుంటున్నాం బ్రేక్ టైంలో. సో 70-30 ఆర్ 60-40 రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్యాష్కి, వైట్కి, బ్లాక్కి ఉండే రేషియో ఇది. సో అటువంటి మార్కెట్ ఏదైతే ఉందో అది కొంత డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నోమ్రా అనే ఒక బ్రోకింగ్ కంపెనీ మీరు గమనిస్తే మన Q2 జీడిపి 7.3% వృద్ధి చెందుతుందని ఇంతకుముందు ఉన్న ఎక్స్పెక్టేషన్, నోమ్రా చెప్పిన ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు దాన్ని 6.5% తగ్గించారంటే 0.8% జీడిపి మీద ఇంపాక్ట్ ఉంటుంది అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 1 quarter అన్నది నోమ్రా లాంటి సంస్థలు, బ్రోకింగ్ సంస్థలు చెప్తున్న అంశం. సో డెఫినెట్గా షార్ట్ టర్మ్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. బట్ ఇన్ ది మీడియం టు లాంగ్ టర్మ్ వైట్ ఎకానమీ కంప్లీట్గా మనం కనుక క్యాష్లెస్ సొసైటీ అయ్యి వైట్ మనీని మాత్రమే ఉపయోగించే సొసైటీగా మారగలిగితే దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. స్ట్రైట్ అవే మనం వెళ్ళి డిఫరెంట్ లీగ్లో అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ USA, జపాన్ ఆర్ UK ఇటువంటి ఎకానమీస్ సరసన నేరుగా వెళ్ళి కూర్చుంటాం. ఇప్పుడు ఓన్లీ మనం జీడిపి పరంగా మనం బాగా పెర్ఫామ్ చేస్తున్నాం అనుకుంటున్నాం, ఎకానమీస్ పెర్ఫామ్ వెళ్ళని అనుకుంటున్నాం. ఇది ఇంకా రాబోయే రోజుల్లో అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. డెఫినెట్లీ ఇట్స్ ఎ గాడ్స్ అండ్ ఆపర్చునిటీ ఫర్ అస్. మన అందరం రెస్పాన్సిబుల్గా కనుక బిహేవ్ చేయగలిగితే, డెఫినెట్లీ మోడీ గారికి మనం మద్దతు ఇవ్వగలిగితే అది మంచిది. మీడియా అంటారా, కొంత రెస్పాన్సిబిలిటీ మీడియా పరంగా మనకు కనిపిస్తోంది. దాన్ని వాళ్ళు ఓన్లీ ప్రజలకు జరుగుతున్న ఇప్పుడు డే టు డే జీవితంలో జరుగుతున్న నష్టాన్ని మాత్రమే ఎత్తి చూపిస్తున్నారు, హైలైట్ చేసి చూపిస్తున్నారు. లాంగ్ రన్లో ఎకానమీకి రాబోయే బెనిఫిట్స్, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఈ ఫినామినా వాళ్ళకి అర్థం కావడం లేదు, అర్థం చేసుకునే మైండ్స్ కూడా కనపట్టలేదు. సో ఈ ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువ కాలం కొనసాగదని మీడియా కూడా వాస్తవాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నా ఆశిస్తున్నాం. TV5లో మనం కొన్ని కార్యక్రమాలు చేసాం, దీనివల్ల రాబోయే లాంగ్ రన్లో ఎటువంటి బెనిఫిట్ ఉండబోతోంది అంటూ. సో అవి మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కూడా ప్రోగ్రామ్స్ అప్లోడ్ చేయడం జరిగింది. సో మేబీ యూ కెన్ వాచ్ దెమ్. మార్కెట్స్లో మనం ఒక నెగిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. ఇందాకే అనుకున్నట్లుగా నిఫ్టీ, సెన్సెక్స్ రెండు కూడా చాలా వీక్నెస్తో ఓపెన్ అయ్యాయి. నిఫ్టీ 8219 దగ్గర 75 పాయింట్ల నష్టంతో, సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో 26,564. సో మనం ఊహించినట్లుగానే ఒక నెగిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది మార్కెట్స్లో. SL Tech ఈజ్ ట్రేడింగ్ ఎట్ 1.2% లాస్. TCS నష్టాలతో ఉంది. M&M నష్టాలతో ఓపెన్ అయింది. అండ్ GSK కన్జ్యూమర్ 1.3% నష్టమైంది. రిజల్ట్స్ ఇంపాక్ట్ ఆఫ్ కోర్స్. టాటా మోటార్స్ ఈజ్ డౌన్ బై 5.3%. రిజల్ట్ని మార్కెట్స్ చాలా నెగిటివ్గా తీసుకున్నాయి. అలాగే అరబిందో ఫార్మా స్ట్రాంగ్ రిజల్ట్ 2% పెరిగింది. హిందాల్కో 3% పెరిగింది. మెటల్ ప్యాక్ ఆఫ్ కోర్స్ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వచ్చాయి హిందాల్కోకి సంబంధించి. ఆర్కామ్ 2% డౌన్. రిలయన్స్ ఇన్ఫ్రా 1.4% తగ్గింది. అలాగే రిజల్ట్స్ ఇంపాక్ట్ సింటెక్స్ ఇండస్ట్రీస్ స్ట్రాంగ్గా ఉంది. రిలయన్స్ పవర్ నెగిటివ్గా ఓపెన్ అయింది. ఒబ్రాయ్ రియల్టీ ప్యాక్ అంతా కూడా మనకు నష్టాలతో కనిపిస్తోంది. అందులో అమాంగ్ ది రియల్ ఎస్టేట్ ప్యాక్. అలాగే మార్క్సన్స్ ఫార్మా 10% నష్టపోయింది. రిజల్ట్ చాలా వీక్గా వచ్చింది మార్క్సన్స్ ఫార్మా. సో దట్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్స్. కాలర్స్ లైన్లో ఉన్నారు, కానీ మనం ఇండెక్స్ వైజ్, సెక్టర్ వైజ్ నష్టాలు చూస్తే సెక్టర్ ఇన్సెస్లో ఆల్ ది సెక్టర్స్ ఆర్ ఇన్ లాసెస్ ఎక్సెప్ట్ ఫార్మా అండ్ PSU బ్యాంక్. ఆఫ్కోర్స్ PSU బ్యాంక్స్లో ఇవాళ కూడా మనకు పాజిటివ్ ట్రేడింగ్ చూస్తున్నాం. అండ్ ఫార్మా ప్యాక్లో సన్ ఫార్మా 1.8% పెరిగింది. అలాగే అరవిందో ఫార్మా 1.7% పెరిగింది. నష్టపోయిన వాటిలో దివీస్ ల్యాబ్స్ రిజల్ట్ బాగా వీక్గా వచ్చింది. దివీస్ ల్యాబ్స్ రిజల్ట్. అలాగే సిప్లా కూడా రిజల్ట్ నిరాశపరిచింది, 1% నష్టపోయింది. దివీస్ ల్యాబ్స్ 3% నష్టపోయింది. క్యాడిలా 1% నష్టపోయింది. సో ఏవైతే నెగిటివ్ రిజల్ట్స్ వచ్చాయో వాటిని పనిష్ చేస్తుంది మార్కెట్. ఏవైతే పాజిటివ్గా రిజల్ట్స్ ఇచ్చాయో లైక్ సన్ ఫార్మా వాటిని రివార్డ్ చేస్తుంది. అండ్ PSU ప్యాక్, బ్యాంక్ ప్యాక్ చూస్తే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడా 5.5% పెరిగింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా 3% పెరిగింది. యూనియన్ బ్యాంక్ 3%. ఆంధ్ర బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, PNB
ఎస్బీఐ, సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అన్నీ, అలహాబాద్ బ్యాంక్, ఐడిబిఐ అన్నీ కూడా మనకు పాజిటివ్గా స్వల్ప లాభాల్లో ఆర్ ప్రధానంగా బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యూనియన్ బ్యాంక్ ఈ మూడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. కాలర్ లైన్లో ఉన్నారు. తర్వాత కాలర్ వెంకట్ హైదరాబాద్ నుంచి. హలో వెంకట్. హలో. ఓకే అండి, వెంకట్ గారి కాల్ కట్ అయినట్లుగా ఉంది. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో హలో అడగండి వెంకట్. హలో యా, మీ పేరండి? వెంకట్ అండి. వెంకట్ అడగండి. వెంకట్ అడగాలండి? అడగండి, వినిపిస్తుంది, అడగండి. Yeah, I actually wanted to appreciate definitely Mr. Sampath. I think it is one of the best channels, and I'm able to get a lot of inside support from the channel's views and all. So I wanted to appreciate him first. థ్యాంక్ యూ వెంకట్ గారు. ఏం చేస్తుంటారు మీరు వెంకట్? I'm a chartered accountant. I work for. Hello. యా. Yeah. So Mr. Sampath, I really wanted to appreciate you first of all. వసంత్ అండి నా పేరు. సంపత్ అంటున్నారు మీరు, బట్ ఆ పేరు కూడా బాగుంది, సంపత్ అన్నది కూడా. Sorry. I think I wanted to refer to Vasant. No doubt at all. No issues. For me, it is like having a breakfast, watching your news in the morning. So I really appreciate the kind of analysis that you bring in. So I really wanted to appreciate you first of all. Thank you, sir. I also wanted to talk to you on the mutual funds. I'm a big fan of mutual funds. I used to make some investments in equities, but I moved from equities to mutual funds. మంచి పని చేశారండి. So what I wanted to check with you is that is this the right time for me to get out of mid and small cap funds, because most of my investments are in mid and small cap funds. ఏ స్కీమ్స్ లో ఉన్నారు మీరు? Check with you. I think I have it in Birla, I have it in DSP BlackRock, I have it in HDFC, and I also have it in SBI small cap as well. I think the fund is discontinued, but I continue to hold that till I get some profit out of it. ఓకే అండి. సో ఈ సమయంలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ నుంచి బయటకు వచ్చేసి మేబీ లార్జ్ క్యాప్స్కి షిఫ్ట్ కావచ్చా? జనరల్గా మనం అసెట్ అలొకేషన్ మెయింటైన్ చేయాలండి. ఈక్విటీ అండ్ డెట్ రెండు కాంపోనెంట్స్ కూడా ఉండాలి. మనకు అప్పుడు ఆ డైలమా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 40-60% రేషియో మెయింటైన్ చేస్తున్నాం అనుకోండి, 60% ఈక్విటీ అండ్ 40% డెట్. ఎప్పుడైతే మార్కెట్ పైనకి వెళ్తుందో ఆటోమేటిక్గా ఈక్విటీ కాంపోనెంట్ అనేది పైనకి వెళ్తుంది. సో 75-80% కూడా కావచ్చు. అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఎక్కువైన కాంపోనెంట్ తీసి మళ్ళీ డెట్కి మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఉన్న ఫండ్స్ అన్నీ కూడా మీరు మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఇప్పుడు వాల్యుయేషన్స్ కూడా చాలా ఎక్కువగా అయ్యాయి. చాలా వరకు ఈక్విటీ ఫండ్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 28, 29 PE ఆర్ 30 PE లెవెల్స్లో ఉన్నాయి. కొద్దిగా బయటికి వస్తేనే బెటర్ అండి. కొంచెం బయటకు వచ్చేసేసి యూ క్యాన్ గెట్ బ్యాక్ ఇన్ టు ద సేమ్ ఫండ్స్ త్రూ ద రూట్ ఆఫ్ STP అండి ఓవర్ ద నెక్స్ట్ 6 to 9 months టైం. సో అట్లీస్ట్ ఒక 20-30% మీరు బయటికి రావచ్చు, వచ్చి అగైన్ యూ క్యాన్ గెట్ బ్యాక్ అండి. సో మీరు ఆ అసెట్ ఎలొకేషన్ అనేది ఫాలో అయితే బెటర్ అండి. కంప్లీట్గా లార్జ్ క్యాప్స్లోనే కాకుండా కొద్దిగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కూడా ఎక్స్పోజర్ పెట్టుకోవచ్చు. ఆ ఫండ్స్లో కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ హ్యావ్ సమ్ రేషియో, సే మేబీ 50 ఫర్ లార్జ్ క్యాప్, సే 30 ఫర్ మిడ్ క్యాప్, 20 ఫర్ అట్లా. మనం ఇంతకుముందు ప్రోగ్రామ్ ఈక్విటీ మనం ఇంతకుముందు కన్స్ట్రక్టింగ్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో అనే ప్రోగ్రామ్ చేశాము. సో మొత్తము మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో కాకుండా మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్ అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో చేసుకుంటే కనుక పోర్ట్ఫోలియో ఒకటి బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుందండి. సో మంచి బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో ఉండడం అనేది చాలా మంచి విషయం. తర్వాత వడ్లమాని బాలాజీ అడుగుతున్నారు, ఆయన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారట ట్యాక్స్ సేవింగ్ కోసం. సో ఎటువంటి ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్ని మీరు రికమెండ్ చేస్తారు? DSP BlackRock మ్యూచువల్ ఫండ్ ట్యాక్స్ సేవింగ్ ఎలా ఉంది? చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది అది. DSP BlackRock బాగానే చేస్తుందండి. యూ కెన్ ఆల్సో లుక్ ఎట్ బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్. మీరైతే ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక 2 ఫండ్స్లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకటి DSP కన్సిడర్ చేయొచ్చు, ఇంకొకటి బిర్లా కన్సిడర్ చేయొచ్చు. కన్సిస్టెంట్గా బాగా పెర్ఫామ్ చేస్తున్నట్లు DSP ట్యాక్స్ సేవింగ్ ఫండ్ కూడా ఉంది. అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్స్పోజర్ ట్యాక్స్ సేవర్ DSP ట్యాక్స్ సేవర్లో ఎక్కువగా ఉంటుంది. సో లాస్ట్ 1.5-2 yearsలో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ మంచిగా చేశాయి కాబట్టి న్యాచురల్లీ ద ఫండ్ హెస్ గివెన్ గుడ్ పర్ఫార్మెన్స్. అండ్ ముఖర్జీ ఇందాక మనకు పంపించారు, ఆ పేరు మళ్ళీ రాసి పంపించారు. ICICI చిల్డ్రన్ కేర్ స్టడీ డైరెక్ట్ గ్రోత్ ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారట. సో 13% రిటర్న్ వస్తుంది. డూయింగ్ రీజనబుల్ లెవెల్ అండి, యూ కెన్ కంటిన్యూ. సో మేబీ ఇందాక ఒక ఇన్వెస్టర్ కూడా అడిగారు మనల్ని చిల్డ్రన్ స్కీమ్స్లో ఏవి బాగున్నాయని. ఇది కూడా బాగా పనిచేస్తుంది. చిల్డ్రన్ కేర్ ICICIలో ఉన్న చిల్డ్రన్ కేర్ స్టడీ
డైరెక్ట్ గ్రోత్ స్కీమ్. చైల్డ్ కేర్ ప్లాన్ అండి అది, చైల్డ్ కేర్ స్టడీ ప్లాన్. సో లాస్ట్ 1 yearలో 12.21% రిటర్న్ ఇచ్చింది, 2-3% రిటర్న్ ఇచ్చింది. ఇట్స్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. తర్వాత కృష్ణమూర్తి అడుగుతున్నారు, పిడిలైట్ ఇండస్ట్రీస్ కొన్నారట, 10% ప్రాఫిట్లో ఉన్నారు ప్రస్తుతం. అలాగే సెంచరీ ప్లైవుడ్ కూడా 10% ప్రాఫిట్లో ఉన్నారు, గ్రీన్ ప్లైలో 8% ప్రాఫిట్లో ఉన్నారు. హోల్డ్ చేయమంటారు ఇవన్నీ? అంటే మీరు అన్ని మంచి స్టాక్స్లో ఉన్నారండి. అన్ని కూడా బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన ప్రొడక్ట్స్లో ఎక్కువ కంపెనీస్లో ఉన్నారు. బిల్డింగ్ మెటీరియల్స్ దాంట్లో ఉన్నారు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఉందో మనకి ఇది కూడా కన్జంప్షన్ అండర్ దాని కింద వస్తుందండి. కాబట్టి వీటిలో కూడా కొంచెం నెక్స్ట్ క్వార్టర్కి సేల్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి బాగా. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంకోటి స్వల్ప ప్రాఫిట్లో ఉన్నారంటున్నారు. కాబట్టి బెటర్ ఏంటంటే మీరు ఒకసారి మంచి కంపెనీస్ అయినా కూడా ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే మనకి ఏషియన్ పెయింట్స్ కానీ స్టాక్ 30% పడ్డం అనేది కొంచెం ఎంత నెగిటివ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ మధ్యకాలంలో. కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోమని మళ్ళీ రీఎంటర్ కానీ అన్ని స్టాక్స్లో కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 month అట్లా వెయిట్ చేసి మళ్ళీ రీఎంటర్ కమ్మని చెప్తారండి. తర్వాత నరేష్ కుమార్, సింటెక్స్ రిజల్ట్స్ బాగున్నాయి, ఈ రేట్లో కొనుక్కోవచ్చు అని అడుగుతున్నారు. రిజల్ట్స్ మీరు అన్నట్లుగా బాగా వచ్చాయండి, కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్గా అండి. ఇది ఇంకా సింటెక్స్లో అయితే మిగతా అదర్ కంపెనీస్లో లాగా పెద్దగా డౌన్ సైడ్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే ఇది ఆల్రెడీ పెద్ద పెరగలేదు, అన్ని కన్సాలిడేషన్లో ఉంది ఈ లాస్ట్ 1 yearలో. కాబట్టి డెఫినెట్గా మీరు ఈ కరెక్షన్స్లో సింటెక్స్ మీరు కొనుక్కోవచ్చు. రిజల్ట్ బాగా వచ్చాయి, దాంతోపాటు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ కూడా బాగుండడానికి అవకాశం ఉంటుంది. డెఫినెట్గా మీరు కొనుక్కోమని చెప్తానండి. చలపతిరావు అడుగుతున్నారు, ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ కొన్నింటిని రికమెండ్ చేయమంటున్నారు. ఇందాక మనం చెప్పడం జరిగింది, బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ 2, అండ్ డిఎస్పీ బ్లాక్ రాక్లో కూడా ట్యాక్స్ సేవర్ ఫండ్. అండ్ TV5 సబ్స్క్రిప్షన్ కాల్స్ ఎలా రావాలి అని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు profityourtrade.in ఈ వెబ్సైట్లో ఉంటాయండి. సో ఆ సైట్లోకి వెళ్తే సబ్స్క్రిప్షన్ అని ఉంటుంది, అందులో మీరు డీటెయిల్స్ ఉన్నాయి పూర్తిగా. అందులో ఏ నెంబర్ని కాంటాక్ట్ చేయాలనేది ఉంది, ఎలా సబ్స్క్రైబ్ చేయాలి అన్న బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, లేదా మీ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ఉంటే దాని ద్వారా కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు. చేస్తే తప్పకుండా మీకు మన అనలిస్టులు అందించే ట్రేడింగ్ కాల్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కాల్స్ కూడా, ఎస్పెషల్లీ అవర్ ఫండమెంటల్ రికమెండేషన్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. ట్రై చేయండి. మీకు ఏదైనా డిఫికల్టీ ఉంటే మళ్ళీ ఒకసారి మెయిల్ పంపించండి. మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి 4,000 రూపాయలు SIP చేస్తున్నారు. వీరా, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్, ICICI ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ అండ్ SBI బ్లూ చిప్ ఫండ్ కంటిన్యూ చేయొచ్చు. ఈ మూడు కూడా మంచిగా చేస్తున్నాయండి. మీరు ప్లీజ్ కంటిన్యూ విత్ దాట్. పోర్ట్ఫోలియో కూడా మంచిగా ఉంది. ఒకటి లార్జ్ క్యాప్ ఫండ్, ఒకటి మల్టీ క్యాప్ ఫండ్, ఒకటి మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. తర్వాత గోపాల్ కొంపల్లి, ఆయన డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్ పోర్టల్ ద్వారా వితౌట్ ఎనీ డీమ్యాట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారట. అలా చేయటం వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందా? డైరెక్ట్ ఫండ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రెగ్యులర్ ఫండ్స్ చేయటం వల్ల ఏమన్నా నెగిటివ్ ఉంటుందా? డైరెక్ట్ ఫండ్స్ ఎవరు చేస్తారంటే ఎవరైతే సొంతంగా మేనేజ్ చేసుకోగలుగుతారో అలాంటి వాళ్ళు డైరెక్ట్ ఫండ్స్లో చేసుకుంటారండి. అండ్ వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ ఎనీ అడ్వైజర్. సో మీరు సొంతంగా మేనేజ్ చేసుకోగలిగితేనే డైరెక్ట్ ద్వారా చేసుకోవాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ రికమెండెడ్ టు గో త్రూ ద ఇన్వెస్టర్ అడ్వైజర్ అండి. ఎందుకంటే వాళ్ళు దే విల్ డూ ద హ్యాండ్ హోల్డింగ్ పార్ట్. ఎప్పుడైతే మార్కెట్స్ పడతాయో ప్రాపర్గా ఇన్వెస్ట్మెంట్ చేయించడం కానివ్వండి, మీ పోర్ట్ఫోలియో మేనేజ్ చేయడం కానీ అడ్వైజర్స్ విల్ డూ బెటర్ అండి. సో మీరు సొంతంగా మేనేజ్ చేసుకోగలిగితేనే యూ గో త్రూ డైరెక్ట్. శాంతి హైదరాబాద్ నుంచి SIP పద్ధతిలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే లెస్ దాన్ 2 years బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ డిక్లైనింగ్ కాబట్టి 2 లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేయమంటున్నారు. ఇంకా లిక్విడ్ ఫండ్స్లో నార్మల్గా SIP కంటే కూడా మీరు లంసమ్ అమౌంట్స్ ఉన్నప్పుడు చేయాలండి. అంటే మీరు ఎమర్జెన్సీ ఫండ్ గురించి అది పెట్టుకోవాలనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ ఫండ్స్ అండి. ప్రస్తుతం లిక్విడ్ ఫండ్స్ ఒక 6.5 to 7.5% రిటర్న్ ఇస్తున్నాయండి. అండ్ కొద్దిగా గోయింగ్ ఫార్వర్డ్ లిక్విడ్ ఫండ్స్లో కూడా కొంచెం మనకు రిటర్న్ తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఓవరాల్గా వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి కాబట్టి మనకు లిక్విడ్ ఫండ్స్లో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే షార్ట్ టర్మ్ ఫండ్స్ బెటర్, అల్ట్రా షార్ట్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ ఫండ్స్. షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ ప్లాన్స్ చూసుకుంటే అల్ట్రా షార్ట్ టర్మ్ విల్ బి గుడ్ అండి. షార్ట్ టర్మ్ ప్లాన్స్లో కూడా ఏంటంటే మనకు అన్ఫార్చునేట్లీ ఈల్డ్స్ కొద్దిగా స్పైక్ అప్ అయితే అందులో మనకు నెగిటివ్ రిటర్న్ రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో మీరు లిక్విడ్ కానీ లిక్విడ్ ప్లస్ ఆర్ అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ ఈ మూడిట్లోనే స్టిక్ అయితే బెటర్ అండి. మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే బెటర్ స్టిక్ టు లిక్విడ్ ఫండ్స్ అండి. ఇట్ విల్ గివ్ యూ అరౌండ్ 6.5% రిటర్న్ నౌ. ఈవెన్ అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్లో కూడా లిక్విడిటీకి ఏమి ఇబ్బంది ఉండదు. లిక్విడిటీకి ఏమి ఇబ్బంది ఉండదు. లిక్విడ్ ఫండ్స్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ లిక్విడ్ ఫండ్స్. కాకపోతే ఈల్డ్ స్పైక్ అప్ అయితే కొంచెం ఒక 2-3 డేస్లో నెగిటివ్ కనిపిస్తుందండి, వెరీ నామినల్ నెగిటివ్. దానికి మీరు బిర్లా సన్ లైఫ్ క్యాష్ మేనేజర్ కన్సిడర్ చేయొచ్చు, ICICI ప్రుడెన్షియల్ సేవింగ్స్ ఫండ్ కన్సిడర్ చేయొచ్చు అండి. సిద్ధం భానుమూర్తి USAలో ఉంటారట. ఆయన దగ్గర 500-1000 రూపాయల
గోల్డ్ నోట్స్ ఉన్నాయి, హౌ టు ఎక్స్చేంజ్. పంపించండి, కొరియర్లో మాకు పంపిస్తే చక్కగా ఎక్స్చేంజ్ చేసి పెట్టుకుంటాం, మీరు వచ్చినప్పుడు ఇస్తాం. బట్ మీ రిలేటివ్స్కి పంపించవచ్చండి, విత్ ఏ వెరీ ఇన్సూర్డ్ కొరియర్ సర్వీస్ ఉన్నాయి కాబట్టి మీకు అక్కడ నుంచి సే 25 అంటున్నారు కాబట్టి 25,000 రూపీస్ ఆఫ్ 1000 నోట్స్ అనుకోండి. సో ఇట్ ఈస్ బెటర్ టు సెండ్ దెమ్ బై కొరియర్ టు యువర్ వన్ ఆఫ్ యువర్ రిలేటివ్స్ హియర్. ఎందుకంటే డిసెంబర్ 30 వరకు మనకు టైం ఉంది. తర్వాత కూడా ఇబ్బంది ఉండదండి. యాజ్ లాంగ్ యాజ్ ఆర్బీఐ ఈజ్ దేర్, యువర్ నోట్స్ సెక్యూరిటీ ఈజ్ గ్యారంటీడ్. అందులో మీకు ఆర్బీఐ గవర్నర్గా సంతకం ఉంటుంది. సో డిసెంబర్ 30 తర్వాత కూడా ఆర్బీఐకి నేరుగా సమర్పించవచ్చు. మీరు ఈసారి ఇండియా వచ్చినప్పుడైనా ఇచ్చి తీసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదండి. అందరిలోనూ కూడా ఒక అపోహ ఉంది, డిసెంబర్ 30 తర్వాత ఇవన్నీ మురిగిపోతున్నాయని అనుకుంటున్నారు. అటువంటిది ఏమీ లేదు. డిసెంబర్ 30 తర్వాత కూడా గవర్నమెంట్ స్పష్టంగా చెప్పింది, ఆర్బీఐ కౌంటర్స్కి వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బుని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సమ్ బ్యాంక్స్ని కూడా అలో చేయొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ ద బ్యాంక్స్ విల్ నాట్ యాక్సెప్ట్ అని. మేబీ రాబోయే రోజుల్లో ఇంకా మరింత క్లారిటీ ఇవ్వబోతోంది ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే సాధ్యమైనంత వరకు మార్కెట్లో ఉన్న నోట్స్ని వెనక్కి లాగేసుకోవాలన్నది ప్రభుత్వం ప్రయత్నం. సో ఫేక్ నోట్స్ని అలాగే ఇతర తీవ్రవాదుల దగ్గర ఉన్న నోట్స్ని, ఇటువంటి వాళ్ళ నోట్స్ అన్నింటిని కూడా పనికి రాకుండా చేయాలనేది ప్రభుత్వ ప్రయత్నం. కాబట్టి డిసెంబర్ 30 అని ఒక గడువు విధించడం జరిగింది. అదర్వైజ్ మనం ఎవరం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈవెన్ ఆఫ్టర్ 1 year అవర్ నోట్స్ విల్ బీ టేకెన్ బ్యాక్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ విషయాన్ని అందరం అర్థం చేసుకుందాం. సుబ్బు అడుగుతున్నారు, క్యాపిటల్ ఫస్ట్ 600 రూపాయల్లో ఉన్నాయట, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? అంటే ఇప్పుడు యావరేజ్ ఇంకా ఇప్పుడే వద్దండి, కొంచెం ఆగండి. క్యాపిటల్ ఫస్ట్ కూడా బాగా పెరిగిన స్టాక్ అండి, కాబట్టి కరెక్షన్ అనేది ఇందులో కొన్ని రోజులు ఉండొచ్చు. కాబట్టి ఇంకో కొంచెం వెయిట్ చేసి మీరు యావరేజ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు యావరేజ్కి దీంట్లో చేసుకోవడానికి కొంచెం వెయిట్ చేయండి. కిషోర్ విఎన్వివి కిషోర్ హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు, బెస్ట్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్ ఫర్ గ్రాండ్ డాటర్ అట, 1 year అట, అమ్మాయి ఏజ్ 15 to 20 years ఇన్వెస్ట్ చేస్తారు. వండర్ఫుల్ అండి. మీరు 15 to 20 years వెయిటింగ్ పీరియడ్ ఉంటే కనుక నథింగ్ లైక్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. కాకపోతే ఒక్క ఫండ్లో కాకుండా అట్లీస్ట్ ఒక 2 to 3 ఫండ్స్లో మీరు స్ప్రెడ్ చేసుకుంటే మంచిది. దానికి మీరు బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ కన్సిడర్ చేయవచ్చు, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ కన్సిడర్ చేయవచ్చు, ఎస్బీఐ బ్లూ చిప్ కన్సిడర్ చేయవచ్చు అండి. ఓకే అండి. రమేష్ మెయిల్ పంపించారు, మనం దివాళీ రికమెండేషన్స్, ముహూర్త్ రికమెండేషన్స్లో ఐడిఎఫ్సి బ్యాంక్ని రికమెండ్ చేసాం. డిమానిటైజేషన్ అనౌన్స్మెంట్ కారణంగా దీనికి ఏమైనా నష్టం ఉంటుందా అన్నారు. ఏమీ నష్టం లేదండి, అన్ని బ్యాంక్స్కి ఇది సత్ఫలితాన్ని ఇచ్చే చర్య. కాబట్టి ఐడిఎఫ్సి ఉన్న ప్రైస్లో ఏమన్నా ఈ రోజున వచ్చిందా? ఆయన 75 రూపీస్లో కొన్నారు. లేదు, పెద్ద ఏం లేదండి. బ్యాంకింగ్లో ఇప్పటి వరకు అయితే పెద్దగా ఏమి ప్రస్తుతానికి రాలేదని. ఇంకా కొన్ని బ్యాంక్స్ అయితే పెరిగాయి, మరి ముఖ్యంగా పిఎస్సి బ్యాంక్స్ బాగా పెరిగాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ అప్ బై 6% టుడే. అవునండి, రిజల్ట్ కూడా వచ్చింది అనుకుంటా అండి, వీకెండ్ రిజల్ట్ ఈజ్ పాజిటివ్. ఆల్సో పిఎస్సి బ్యాంక్స్ అన్నిట్లోనూ ఒక పాజిటివ్ సెంటిమెంట్ చూస్తున్నాం థ్యాంక్స్ టు డిమానిటైజేషన్. ఇది ఇంకోటి, ఇది లాస్ట్ హైయెస్ట్ బ్రాంచెస్ ఉన్న బ్యాంక్ అండి, 3rd or 4th అనుకుంటాను. కాబట్టి అది కూడా ఒక కారణం అని చెప్పచ్చు. బట్ ఏదైనా కూడా డెఫినెట్గా మీరు ఐడిఎఫ్సిని మీరు కొన్నది హోల్డ్ చేసుకోండి, లాంగ్ టర్మ్కి డెఫినెట్గా బాగా పెరిగే అవకాశం ఉంది. సో లాస్ట్ వీక్ మనం ఇచ్చిన సలహా ఏదైతే ఉందో అది ఇంకా ఇప్పటికీ వీఆర్ స్టిల్ మెయింటైనింగ్ ఇట్. బై పిఎస్యూ బ్యాంక్స్ ఇన్ డిక్లైన్స్ అండ్ కీప్ దెమ్ అసైడ్. దే ఆర్ గోయింగ్ టు గివ్ యూ గుడ్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 3 to 5 years. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో రమేష్ దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ 2 years కోసం ఫర్ ది లాస్ట్ 2 years ఆయన ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ గ్రోత్, హెచ్డిఎఫ్సి టాప్ 200 రెగ్యులర్ గ్రోత్ ప్లాన్. దీని నుంచి ఏదైనా మూవ్ కావచ్చా, కంటిన్యూ చేయొచ్చు? హెచ్డిఎఫ్సి మీరు మూవ్ కావచ్చు అండి. హెచ్డిఎఫ్సి నుంచి మీరు మూవ్ అయ్యి బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ యూ కెన్ లుక్ అట్ అండి, అండ్ బోత్ ఆర్ బెంచ్ మార్క్ టు బిఎస్సి 200. చల్లా నాగేంద్ర అడుగుతున్నారు, ఎన్ఐఐటి 562లో కొన్నారు, లాస్ట్లో ఉన్నారు. ఈ కేపీఐటి 211లో కొన్నారు, అది లాస్ట్లో ఉన్నారు. కాఫీ డే 270 లాస్ట్లో ఉన్నారు. ఏం చేయాలి? మీరు అన్ని కొంచెం క్వాలిటీ అంటే ఎన్ఐటీ పక్కన పెడితే కాఫీ డే మాత్రం వద్దండి. కాఫీ డే చాలా వీక్గా ఉంది, ఈవెన్ ఫండమెంటల్స్ కూడా బాగాలేవు, రిజల్ట్ కూడా బాగాలేవు, ఇంకా లాస్లో ఉంది. కాబట్టి కాఫీ డేని మీరు ర్యాలీస్లో ఇన్వెస్ట్మెంట్ కూడా వద్దని చెప్తానండి. ఎన్ఐటీ మాత్రం కొంచెం ఈ డాలర్ అనేది, అంటే ఎన్ఐటీ పెద్దగా మనకి ఎక్స్పోజర్ లేదా అంటే మనకి యూఎస్ కానీ యూరోపియన్ కంట్రీస్ కానీ, బట్ కొంచెం ఈ టెక్నాలజీ ప్యాక్లో కొంచెం ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు దీంట్లో కూడా మీరు ఎన్ఐటీని ఎగ్జిట్ కమ్మని చెప్తాను. షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం పెద్దగా మీ దగ్గర ఉన్న స్టాక్స్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. అయితే ఇన్వెస్ట్మెంట్కి ఎన్ఐటీని హోల్డ్ చేయమని చెప్తాను. పి శాస్త్రి 830లో రెప్కో హోమ్ ఫైనాన్స్ కొన్నారు, బాగా లాస్లో ఉన్నారు. ఏం చేయాలని అడుగుతున్నారు. సో మనం డిమానిటైజేషన్ రోజే చెప్పామండి, అదే రోజు చెప్పాం 9th రోజు ప్రోగ్రాంలో. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయదగిన స్టాక్స్ ఏంటి ఈ స్కీమ్ తర్వాత అంటే హోమ్ ఫైనాన్స్ కంపెనీస్. రెప్కో హోమ్ కూడా అదే కేటగిరీకి చెందిన కంపెనీ కాబట్టి నష్టాల్లో ఉంది.
come out of the stock in rallies and instead go towards automobile lenders like మన కన్జ్యూమర్ లెండింగ్ చేస్తున్న బజాజ్ ఫైనాన్స్ కావచ్చు, లేదా శ్రీరామ్ సిటీ ఫైనాన్స్ కావచ్చు, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్, ఇటువంటి కంపెనీస్కి, శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ ఇటువంటి కంపెనీస్కి మీరు షిఫ్ట్ కావడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ హోమ్ ఫైనాన్స్ కంపెనీస్. ఎందుకంటే బోత్ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ లెండింగ్ కంపెనీస్ లైక్ హోమ్ ఫైనాన్స్ కంపెనీస్, ఈ రెండింటికి కూడా ప్రస్తుతం ఉన్నది గడ్డు కాలం. ఎంతకాలం ఈ పరిస్థితి కొనసాగుతుంది అనేది మనం చెప్పలేం కాబట్టి బెటర్ టు కమ్ అవుట్ ఆఫ్ దీస్ సెక్టర్స్. ఇంకోటి ఇది ఉన్న వాటిలో రెప్కో ఎక్కువ పడిందండి, మిగతావి పెద్ద పర్లేదు ఎక్కువ. ఇది ఎందుకంటే ఆల్మోస్ట్ 50% అంటే 900 నుంచి 580కి వచ్చింది, ఎక్కువ శాతం పడింది. ఈ లెవెల్లో కొంచెం ఆగొచ్చు. అయితే మీ రేటు 850 అవన్నీ ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదు. కొంచెం ర్యాలీ కొంచెం కొంతకాలం వెయిట్ చేసి ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తానండి. తర్వాత దినేష్ రెడ్డి అడుగుతున్నారు, మీరే అసెట్ క్లోజ్డ్ సబ్స్క్రిప్షన్స్ టు ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్ కన్ఫర్మ్, ఇది కరెక్టేనా? ఇది సబ్స్క్రిప్షన్స్ క్లోజ్ చేయలేరండి, కాకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు, ఎస్టీపీ కావచ్చు, ఇప్పుడు ఎవరైతే చేయాలనుకుంటారో పర్ డే ట్రాన్సాక్షన్ ఈజ్ 25,000 రూపీస్ పర్ ప్యాన్ అండి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో దే క్యాన్ డూ ఎస్ఐపీస్ ఆర్ ఎస్టీపీస్ ఆర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ అప్ టు 25,000, నాట్ మోర్ దెన్ దట్. ఎందుకంటే అది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ చాలా హైగా ఉన్నాయి కాబట్టి అడిషనల్గా సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటే ఇప్పుడు పర్ఫార్మెన్స్ మంచిగా లేకపోతే ఫండ్ పర్ఫార్మెన్స్ దెబ్బతింటుందని చెప్పేసి దే హావ్ స్టాప్డ్ సబ్స్క్రిప్షన్స్ ఇన్ టు దిస్ ఫండ్. సో ఆల్ ది ఫైనాన్స్ స్టాక్స్ ఆర్ ఇన్ లాసెస్. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కావచ్చు, చోళమండలం ఇన్వెస్ట్ కావచ్చు, మణపురం ఫైనాన్స్ కావచ్చు. సో ఇలా మోస్ట్ ఆఫ్ ది ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా క్యాష్ విడ్రాల్ అనేది, విడ్రాయింగ్ ది బిగ్ నోట్స్ అనేది ఒక పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చే చర్య. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీస్ రూరల్ బ్రాంచెస్ ఉంటాయి, అక్కడంతా కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఒకటి వాళ్ళు లోన్లు ఏవైతే ఇచ్చారో దానికి సంబంధించిన రికవరీ కష్టం అవుతుంది. రెండవది ఫ్రెష్ లోన్స్ ఇద్దామంటే ఇప్పుడు కొత్త నోట్లు వచ్చేంత వరకు అండ్ అందరికీ కూడా ప్రస్తుతం వైట్లోనే పేమెంట్స్ చేయాలి. అందరికీ either చెక్ రూపంలో పే చేయాలి లేదా వాళ్ళ అకౌంట్ క్రెడిట్ చేయాలి. సో ఇదంతా కూడా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ కంపెనీస్ అన్నిటి కూడా ప్రస్తుతానికి ట్రాన్సాక్షన్స్ స్తంభించాయి. సో అది చోళమండలం కావచ్చు, మణపురం కావచ్చు, M&M ఫైనాన్స్ కావచ్చు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ కావచ్చు, ఇవన్నీ కొంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయం ఇది. ఈక్విటాస్, ఉజ్జీవన్ అన్ని నష్టాల్లో ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఉజ్జీవన్ ఈజ్ డౌన్ బై 10% ఇవాళ. సో ఏదైనా బయింగ్ ఆపర్చునిటీ కనిపిస్తుందా లేదా ఇంకా ఈ ఫాల్ కొనసాగుతుంది ఈ స్టాక్స్లో? అంటే ఒకటి ఈ ఫాల్కి ముందు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే బాగా పెరిగాయండి. ఒకే అంటే ఒక బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్ అనేది దీంట్లో రావడం చూసాము. అది ఒక కారణం కూడా చెప్పొచ్చు. అంటే అందరూ ఒక్కసారి దీంట్లో ఎగ్జిట్ కావడం, తర్వాత కొన్ని ఫండ్స్ కూడా దీంట్లో నుంచి ఎగ్జిట్ కావడం ఉంది. ఇవి టెక్నికల్ అండి. బట్ ఓవరాల్గా ఫండమెంటల్ వ్యూ చూడాలంటే మళ్ళీ నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుండదు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ఇప్పట్లో రికవరీ ఉండకపోవచ్చు అండి. అంటే ర్యాలీస్ వచ్చినా కూడా సస్టైన్ కాకపోవచ్చు. ఇంకా అంటే ఇట్లా ఒక స్టాక్ ఈ విధంగా పడిందంటే డెఫినెట్గా దాని ఎఫెక్ట్ అదర్ స్టాక్స్ కూడా ఉంటుందండి. కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళు ఈవెన్ ఎన్బిఎఫ్సిలో కూడా కొంచెం వెయిట్ చేయండి. ఇంకా ఫాల్ అనేది ఉంటుంది. ఓన్లీ ఇప్పుడున్న దాంట్లో కొంచెం మెటల్ ఒకటి, బ్యాంకింగ్ ఒకటి, వీటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ అది కూడా కొంచెం వెయిట్ చేయండి. అయితే ఫార్మాలో ఎన్బిఎఫ్సి స్టాక్స్ అన్నింటికి కూడా ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ బేసికల్లీ క్యాష్ యూజర్ ఇండస్ట్రీస్. అన్లైక్ బ్యాంక్స్లో దే ఆర్ క్యాష్ యాక్సెప్టింగ్ ఇండస్ట్రీ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ బ్యాంక్స్ లోపలికి డిపాజిట్స్ వస్తాయి కానీ ఎన్బిఎఫ్సీకి డిపాజిట్స్ పెరిగే సమయం కాదు ఇది. సో బ్యాంక్స్ విల్ హ్యావ్ మోర్ మనీ టు లెండ్ ఇన్ ఫ్యూచర్ బికాస్ దే ఆర్ గెటింగ్ హ్యూజ్ డిపాజిట్స్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని తీసుకుంటే లాస్ట్ వీక్ వాళ్ళకి 1 lakh crores వచ్చాయి బిట్వీన్ 9th November అండ్ ది లాస్ట్ వర్కింగ్ డే 13th November, 12th November. సో 1 lakh crores అండ్ మేబీ రాబోయే రోజుల్లో ఇది ఇంకా మరింత పెరగబోతోంది. అండ్ అదర్ బ్యాంక్స్ కూడా ఇదే ఎఫెక్ట్ లైక్ పిఎస్సి బ్యాంక్స్ అన్నిట్లోనూ. అండ్ ఎవరు కూడా వాళ్ళు డబ్బులు డిపాజిట్ చేయాలంటే లాస్ట్ వీక్ మనం అనుకున్నాం ఎక్కడో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది, మరి ఎక్కడో కోటక్ బ్యాంక్ లాంటివి ఉంటాయి. బట్ మన పక్కన ఇంటి పక్కన ఉండే బ్యాంక్ లేదా మన ఊర్లో మాత్రమే ఉండే బ్యాంక్ పిఎస్సి బ్యాంక్స్ ఉంటాయి. సో వాళ్ళ హ్యూజ్ బ్రాంచ్ నెట్వర్క్ ఉన్న బ్యాంక్స్ ఇవి. వీళ్ళకి ఇంకా బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ అని ప్రతి ఊర్లోని వాళ్ళ ఒక బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉన్న పరిస్థితి. సో అటువంటి నెట్వర్క్ ఉన్న బ్యాంక్స్ కాబట్టి పిఎస్సి బ్యాంక్స్లో మనం రాబోయే రోజుల్లో కూడా లాట్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది. అఫ్కోర్స్ వాళ్ళ ఎన్పిఏ ప్రాబ్లం దీనివల్ల పోతుందా అంటే పోదు. దే ఆర్ స్టిల్ వర్స్ట్ ఎఫెక్టెడ్ బ్యాంక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎన్పిఎస్. బట్ రాబోయే రోజుల్లో వాళ్ళకి క్యాపిటల్ ఈజీగా దొరకబోతుంది, డిపాజిట్ బేస్ పెరగబోతుంది, తద్వారా లెండింగ్ పెరుగుతుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిన కొద్దీ లెండింగ్ క్రెడిట్ ఆఫ్ టేక్ పెరుగుతుంది. ఇవన్నీ కూడా బ్యాంక్స్కి, పిఎస్యూ బ్యాంక్స్కి సంబంధించి పాజిటివ్ అంశాలు. లాస్ట్ ఆల్మోస్ట్ 1 yearగా చెప్తున్నాం.
అక్యుములేట్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అని. ఇప్పుడు అనుకోని వరం ఇది డిమానిటైజేషన్ స్కీమ్ అనేది. వినోద్ చిగుళ్ళపల్లి అడుగుతున్నారు, 3 బ్యాలెన్స్డ్ ఫండ్స్ నెక్స్ట్ 5 years కోసం చెప్పమంటారు. బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్డ్ ఫండ్ ఈరోజు మనం చెప్పింది, ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్ అండ్ టాటా బ్యాలెన్స్డ్ ఫండ్, ఈ మూడిట్లో మీరు స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి. తర్వాత కరుణ్ కుమార్ అడుగుతున్నారు, టాటా డిజిటల్ దీనిలో ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేస్తున్నారట, మంచిదేనా ఇది? టాటా డిజిటల్ ఫండ్ అంటే ఏదైనా ఉందా? నేను ట్రాక్ చేయట్లేదండి. సో పూర్తి వివరాలు రాయండి, ఈ టాటా డిజిటల్ అంటే ఏంటి అనేది. మాకు కూడా కొత్తగా వింటున్నాం, ఎక్కడో విన్నట్లుగా గుర్తొస్తుంది, బట్ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో అండి మనం అన్లైక్ షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్ చాలా డిజిటల్ ఫండ్ ఉందండి. ఐ థింక్ ఇట్ ఈస్ రీసెంట్లీ స్టార్టెడ్ ఫండ్. ఇది డిసెంబర్ ఈక్విటీ ఫండ్. అవునండి, డిసెంబర్ 2015లో స్టార్ట్ అయిన ఫండ్ ఇది. సో లాస్ట్ 3 డిజిటల్ ఇండియా అంటున్నారు కాబట్టి మేబీ డిజిటల్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు ఉండొచ్చు అండి. అండ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లాస్ట్ 6 monthsలో -14.03% వచ్చింది. అండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ 12.5% డౌన్లో ఉందండి. సో అగైన్ దిస్ ఈజ్ సంథింగ్ ఎ సెక్టోరియల్ ఫండ్. మనం చెప్తూ ఉంటాము సెక్టోరియల్ అండ్ థిమాటిక్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని చెప్పేసి. బెటర్ ఇందులోంచి బయటకు వచ్చి మీరు టాటాలోనే చేయాలనుకుంటే యూ కెన్ లుక్ ఎట్ టాటా బ్యాలెన్స్డ్ ఫండ్, లేదంటే యూ కెన్ కమ్ అవుట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ రెగ్యులర్ ఈక్విటీ డైవర్సిఫైడ్ ఫండ్స్ అండి. సో జీవన్ ఈజ్ డౌన్ బై 13% నౌ, అండ్ మనపురం ఫైనాన్స్ ఈజ్ డౌన్ బై 16%. సో ఎన్బిఎఫ్సి ప్యాక్ ఈజ్ ది వర్స్ట్ హిట్ టుడే, అండ్ M&M ఫైనాన్స్ డౌన్ బై 3%, ఈక్విటాస్ 7% నష్టపోయింది. స్టే అవే ఫ్రమ్ దీస్ ఫైనాన్స్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నౌ. తర్వాత మెయిల్ రీచ్ వర్ధన్ అన్న పేరుతో వచ్చింది, బోడల్ కెమికల్స్ 130 రూపాయల్లో ఉన్నాయట. లాస్ట్ వీక్ రిజల్ట్స్ ఆధారంగా ఎటువంటి సలహా ఇస్తారు? ఇప్పుడు రిజల్ట్ ఇవన్నీ కూడా మార్కెట్లో బాగా సెల్లింగ్ ఉంటే పనిచేయవండి, అన్ని కూడా అన్నిటి కూడా ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఇది కూడా బాగా పెరిగింది కాబట్టి మీరు బెటర్ ఏంటంటే గతంలో కూడా నేను 1-2 సార్లు చెప్పడం జరిగింది, దీంట్లో కూడా ప్రాఫిట్ ఉన్న వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది షార్ట్ టర్మ్ వ్యూ అండి. ఆల్రెడీ ఇది అక్కడ 130, 140 లెవెల్స్ నుంచి ఇప్పుడు 118కి వచ్చింది. ఇంకొంత వీక్నెస్ రావచ్చండి, కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఇన్వెస్ట్మెంట్కి అయితే మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. సో ఆల్ ది సెక్టరల్ ఇండెక్స్లు నష్టాల్లో కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్. నిఫ్టీ ఆటో ఈజ్ డౌన్ బై 3.7% ఆటో ఇండెక్స్. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ మీడియా, ఈ మధ్య మీడియా ప్యాక్ బాగా పెరిగింది, వాటిలో కరెక్షన్ మనకు కనిపిస్తుంది. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా నష్టాలు కనిపిస్తున్నాయి మనకు 0.17%. రియాలిటీ ఇండెక్స్ ఎనదర్ వర్స్ట్ హిట్ సెక్టర్ ఇది. ఇందులో డెల్టా కార్ప్ ఈజ్ డౌన్ బై 0.3, HDIL 1.4%, ఫినిక్స్ 9% తగ్గింది, ప్రెస్టీజ్ ఇండస్ట్రీస్ 6% తగ్గింది. అలాగే యూనిటెక్ అండ్ DLF ఒబరాయ్ రియల్టీ 13% డౌన్, గోద్రేజ్ ప్రాపర్టీస్ 16%, శోభా డెవలపర్స్ 14%, IB రియల్ ఎస్టేట్ 4.6%. ఇలా నష్టాలతో ప్యానిక్ చేస్తున్న సెక్టర్ రియల్ ఎస్టేట్ సెక్టర్. తర్వాత మెయిల్ మనకు అనురాధ అడుగుతున్నారు, మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఎస్ఐపి చేసేటప్పుడు డీమ్యాట్ ఛార్జెస్ ఎంత ఉంటాయి? డీమ్యాట్ అకౌంట్ ఉంటాయి, డీమ్యాట్ ఛార్జెస్ ఏమి ఉండవండి. ఇయర్లీ డీమ్యాట్ ఛార్జెస్ ఏమైతే ఉంటాయో అవే ఉంటాయండి. అండ్ సపరేట్గా అయితే ఏమీ ఉండవు, కాకపోతే కొన్ని బ్రోకరేజ్ హౌసెస్ మీకు అడిషనల్గా ఛార్జ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. కుమార్ అడుగుతున్నారు, షార్ట్ పిఎన్బి నవంబర్ ఫ్యూచర్స్ 135లో షార్ట్ చేశారట. అలాగే DLF 151లో ఉన్నాయి, ఇది లాంగ్ పొజిషన్ అనుకుంటాను, ఏం చేయాలి? మీరు క్వైట్ ఆపోజిట్ ఉన్నారండి. అటు DLFలో ఏమో లాంగ్ ఉన్నారు, బాగా వీక్ ఉన్న కౌంటరు. PNBలో ఏమో చాలా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్లో మీరు షార్ట్ ఉన్నారండి. బెటర్ ఏంటంటే PNBలో మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. 162 దగ్గర స్టాప్ లాస్, 164 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని ప్రస్తుతం హోల్డ్ చేసి ఒక డిప్ వచ్చినప్పుడు మీరు PNB షార్ట్ని మీరు కవర్ చేసుకోండి. ఇంకా మీరు ఒక డీప్ కరెక్షన్ వచ్చినప్పుడు ఇందులో మీరు లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. DLF మాత్రం మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారండి. ఇప్పట్లో మళ్ళీ రియాలిటీ కౌంటర్స్ పెద్దగా పెరిగే అవకాశాలు లేవండి. ఇది కూడా 120 బిలో ట్రేడ్ అవుతుంది, 111కి వచ్చింది. ఈవెన్ 100 రూపీస్ వైపు కూడా రావచ్చు. కాబట్టి DLFని మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఈవెన్ PNB కూడా ర్యాలీస్లో కొంచెం కొంచెం కరెక్షన్ వస్తే ఇందులో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఉదయ్ PNB హౌసింగ్ ఫైనాన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అంటున్నారు. లాస్ట్ వీకే చెప్పామండి మనం, బుక్ యువర్ ప్రాఫిట్స్ ఇన్ PNB హౌసింగ్ అని. తప్పకుండా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మెయిల్ లక్ష్మీ శిరీష అడుగుతున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగట నెలకు
₹30,000 ఫ్రాంక్లిన్ ఇండియా అల్ట్రా షార్ట్ టర్మ్ ఇన్స్టిట్యూషన్ ఫండ్లో 6 months నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకో 6 months చేస్తారట. మంచిదేనా ఇది? మంచి ఫండ్ అండి, అల్ట్రా షార్ట్ టర్మ్ బాండ్ ఫండ్ ఇది. ఇట్ ఈస్ అంటే మీకు ఎమర్జెన్సీ ఫండ్ లాగా, లేదంటే రిస్క్ తీసుకోకుండా యూ వాంట్ టు లుక్ అట్ బెటర్ రిటర్న్స్ అండ్ రికరింగ్ డిపాజిట్, యూ కెన్ లుక్ అట్ దిస్ ఫండ్ అండి. ఇట్స్ డూయింగ్ రీజనబుల్ వెల్. తనూజ అడుగుతున్నారు, ఈజ్ ఇట్ రైట్ టైం టు గో ఫర్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్? ఆన్లైన్లో ఇన్వెస్ట్ చేస్తారట. ఎటువంటి ఫండ్స్ రికమెండ్ చేయమంటున్నారు? డెఫినెట్లీ అండి. లంసమ్ అంటే మొత్తం ఒకేసారి ఇప్పుడు వేయకండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో అట్లీస్ట్ ఒక 30 to 35% ఇప్పుడు లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఎస్టీపీ ద్వారా నెక్స్ట్ 6 months పెట్టుకోండి. సో వీక్లీ ఎస్టీపీ మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక 4-5% మార్కెట్ పడ్డదనుకోండి, ఆ ఎస్టీపీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫర్ ద నెక్స్ట్ 6 months. అండ్ ఇన్ బిట్వీన్ మార్కెట్ ఒక 4 to 5% కరెక్ట్ అవుతే యూ కెన్ స్విచ్ అనదర్ 20-25% ఇంటూ ఈక్విటీ ఫ్రమ్ లిక్విడ్ ఫండ్స్. సో అలా చేసుకుంటే ఏంటంటే మీకు వాలిటిలిటీ తగ్గుతుంది, టైమింగ్ కూడా అవాయిడ్ చేయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. సో దీనికి మీరు యూ కెన్ కన్సిడర్ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ అండి. స్రవంతి అడుగుతున్నారు, ఎస్ఐపి ₹1000 ఎల్ఎన్టీ ఇండియా వాల్యూ ఫండ్లో చేస్తున్నారట. దీని నుంచి బిర్లా సన్ లైఫ్ బ్యాలెన్స్ ఫండ్కి మారమంటారు? ఎల్ఎన్టీ వాల్యూ ఫండ్ ఈజ్ అ రీజనబుల్ ఫండ్ అండి, వాల్యూ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఇట్ ఈస్ డూయింగ్ రీజనబుల్లీ వెల్. కంటిన్యూ చేసుకోవచ్చు అండి, అందులో మీరు మారాల్సిన అవసరం లేదు. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మీకు అట్లీస్ట్ 4 to 5 years యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ ఫండ్, నాట్ ఎ ప్రాబ్లం. యశస్వి అడుగుతున్నారు, ఐసిఐసిఐ బ్యాంక్ ఆఫ్ బరోడాలో షార్ట్ టర్మ్ కోసం ఏది బెటర్ అంటున్నారు? షార్ట్ టర్మ్ కోసం కాదు, బట్ మీడియం టు లాంగ్ టర్మ్ కోసం అయితే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇప్పుడండి డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. ఇవాళ కొద్దిగా పెరిగి 6% పెరిగింది కాబట్టి బిట్వీన్ దీస్ టూ మై ఓట్ ఈస్ ఫర్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎక్కువ మంది మేబీ ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి ఐసిఐసిఐ బ్యాంక్ని రికమెండ్ చేసేవాళ్ళు, బట్ పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఇప్పుడు. అండ్ సత్యనారాయణరావు అడుగుతున్నారు, బ్యాంక్ ఆఫ్ బరోడా నెక్స్ట్ 2-3 daysలో ఎక్కడ దాకా పెరుగుతుంది? నెక్స్ట్ 2 to 3 days అంటే క్లోజర్గా 176-180 లెవెల్స్ని టెస్ట్ చేయొచ్చు అండి. ఎట్ ద సేమ్ టైం స్టాప్ లాస్ మీరు ఆల్రెడీ బై చేస్తుంటే మాత్రం 168 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. మార్కెట్లో ఈ కరెక్షన్ ఇక్కడే వచ్చి ఇంకా ఫర్దర్గా మార్కెట్స్ వీక్ అయితే మాత్రం ఇందులో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడానికి అవకాశం ఉంది. ఓంకార్ అడుగుతున్నారు, 3000 హీరో మోటో కార్ప్ పుట్ సెల్ చేశారట ₹40,000. అంటే పుట్ రైట్ చేశారనమాట. హోల్డ్ చేయొచ్చా ఎక్స్పైరీ వరకు లేదా? 3000 పుట్ అన్నట్టు ఆల్రెడీ ఓకే, ఆల్రెడీ 3000 బ్రేక్ అయిపోయిందండి. అయితే ఇక్కడ నుంచి మీరు ఎంత ఆల్రెడీ 80 రూపీస్ లాస్లో ఉంటారు. మీరు పుట్ రైజ్ చేశారు కాబట్టి బెటర్ ఏంటంటే ఇది ఎగ్జిట్ కమ్మని చెప్తాను నేను. ఎందుకంటే ఇంకా 28 లెవెల్ కూడా టెస్ట్ చేయొచ్చు. ఆటోమొబైల్ సెక్టర్ బాగా వీక్ ఉన్న సెక్టర్లో ఒకటి ఆటోమొబైల్ కూడా ఒకటి ఉంది కాబట్టి నెక్స్ట్ ఒక అప్ ట్రెండ్ వచ్చినప్పుడు దీంట్లో బెటర్ ఏంటంటే మీ పుట్ రైటింగ్ని క్లోజ్ చేసుకోమని చెప్తానండి. అప్పాజీ గొట్టి ముక్కలు అడుగుతున్నారు, యూనియన్ బ్యాంక్ ₹145 కొన్నారు, ఇప్పుడు 147.80 ఉంది. ప్రాఫిట్ బుక్ చేసుకుంటారో హోల్డ్ చేయమంటారు? అంటే మీరు ఫ్యూచర్లో కొన్న అంటే ₹2-3 కోసం మీరు అంటే ట్రేడర్ అయితే మాత్రం 148 ఈ లెవెల్ ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఒకవేళ ఫ్యూచర్లో బై చేస్తుంటే, ఎందుకంటే 4000 లాట్ అండి కాబట్టి ఫ్యూచర్లో బై చేస్తుంటే డెఫినెట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. తర్వాత మెయిల్ శ్రీకాంత్ రెడ్డి, యూపీఎల్ 685లో ఉన్నారు, హోల్డ్ చేయమంటారు, ఎగ్జిట్ కావచ్చా? చూడండి యూపీఐలో ఇది కూడా బాగా పెరిగిన స్టాక్ అండి, కంటిన్యూగా ఏమాత్రం కరెక్షన్ లేకుండా. అయితే ప్రస్తుతం ఇది కొంత వీక్గా ఉందండి. ఈరోజు 3% దాకా డౌన్ అయింది. ఆల్రెడీ 680 నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం ఈ లెవెల్లో 600 and 580 మధ్యలో ఇది ఆగడానికి అవకాశం ఉంది. ఇది ఇన్వెస్ట్మెంట్కి అయితే డెఫినెట్గా మంచి స్టాక్ అండి. ఎవరి డిప్లో కూడా బై చేసుకునే స్టాక్. మీరు ఇంకా ఫర్దర్ కూడా యాడ్ చేసుకుని ప్రస్తుతం అయితే హోల్డ్ చేసుకోమని చెప్తారు. బాలాజీ యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీలో ఎస్ఐపి చేస్తున్నారట. లాస్ట్ 2 yearsగా 10 నుంచి 15 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తారట. ఇది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్. ఇది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ మీరు ట్యాక్స్ సేవింగ్ గురించి అయితే చేయొచ్చు అండి. అండ్ ట్యాక్స్ సేవింగ్ గురించే కాదు, యూ కెన్ ఇన్వెస్ట్ ఫర్ రెగ్యులర్ పర్పస్ ఆల్సో. కాకపోతే వన్ థింగ్ ఏంటంటే మనకు 3 year లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఇట్లా ఇప్పుడు ఈ సమయంలో మార్కెట్లో పడ్డప్పుడు మీరు అసెట్ అలొకేషన్ మెయింటైన్ చేస్తూ మీరు స్విచ్ ఇన్ స్విచ్ అవుట్ కావాలనుకుంటే యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ దట్ 3 year లాకిన్ పీరియడ్ లోపల. సో ట్యాక్స్ సేవింగ్ పర్పస్కి అయితే మీరు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ అదర్వైజ్ మనం రెగ్యులర్గా చెప్తూ ఉన్నాం ఫండ్స్, యూ కెన్ లుక్ అట్ అదర్ డైవర్సిఫైడ్ ఫండ్స్. సింగిల్ ఫండ్లో మనము లాంగ్ టర్మ్లో ఒకటే ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదండి. అట్లీస్ట్ యూ నీడ్ టు హ్యావ్ 3 to 4 funds అట్లీస్ట్ ఇన్ యువర్ పోర్ట్ఫోలియో. అండ్ రివ్యూ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా ఎవ్రీ 6 months కోసారి, ఎవ్రీ 1 year కోసారి మనం ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలండి. రవీందర్ అడుగుతున్నారు, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీలో ఎస్ఐపి చేస్తున్నారు, డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ లాంసమ్ చేశారు,
అలాగే డిఎస్పీ బ్లాక్ రాక్ న్యాచురల్ రిసోర్స్ అండ్ ఎనర్జీ ఫండ్లో కూడా లంసమ్ ఇన్వెస్ట్ చేశారు, కంటిన్యూ చేయొచ్చా? న్యాచురల్ రిసోర్సెస్ ఫండ్ ఇంతకుముందు ఒక కాలర్ కూడా అడిగారండి. న్యాచురల్ రిసోర్సెస్ నుంచి మీరు బయటికి వచ్చేసేయండి, వచ్చేసి యూ కెన్ గెట్ ఇన్ టు అదర్ డైవర్సిఫైడ్ ఫండ్. రంజిత్ నాదెండ్ల లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి 6 months టెన్యూర్తో ఇది మంచి సమయమేనా? లిక్విడ్ ఫండ్లో మీరు ఒక రోజు కానివ్వండి, 1 week కానివ్వండి, 1 month కానివ్వండి, ఎంతనన్నా పెట్టుకోవచ్చు అండి. సో సేవింగ్స్ అకౌంట్ నుంచి బయటికి వచ్చేసి మీరు లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ ఆల్మోస్ట్ గెట్ 50 to 60% ఎక్స్ట్రా దెన్ వాట్ యూఆర్ గెట్టింగ్ ఇన్ సేవింగ్స్ అకౌంట్ అండి. సేవింగ్ అకౌంట్లో మనకు జనరల్గా 3.5-4% రిటర్న్ వస్తుంది. బట్ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో లిక్విడ్ ఫండ్స్లో యూ కెన్ బేర్ మినిమం ఎక్స్పెక్ట్ 6% రిటర్న్ ఆన్ దాట్. సో కొన్ని ఫండ్స్ ఆర్ గివింగ్ అరౌండ్ 6.5 to 7% వరకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీన్స్ మీకు సేవింగ్ అకౌంట్లో ఏమైతే వస్తుందో దానికంటే 50 to 75% ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. అండ్ లిక్విడిటీ ప్రాబ్లం ఏమీ ఉండదు. మీకు ఎప్పుడైతే కావాలో ఒక 1 day టైం పడుతుంది మీరు విత్డ్రా చేయడానికి. సో ఈ రోజు రిడీమ్ చేస్తే 24 hours మీకు క్రెడిట్ అవుతుంది. దట్స్ ద ఓన్లీ థింగ్. అదర్వైజ్ ఇట్ ఈస్ బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ లిక్విడ్ ఫండ్స్ రాదర్ దెన్ సేవింగ్స్ అకౌంట్. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకి ఎక్కువ నష్టాలు కనిపిస్తున్నాయి ఇవాళ. అలాగే గెయినర్స్ లిస్ట్ చూస్తే టాప్ గెయినర్ ఈజ్ కార్పొరేషన్ బ్యాంక్ 10.5% పెరిగింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా 6.4. సుజ్లాన్ రిజల్ట్స్ బాగా వచ్చాయి ఈసారి చాలా క్వార్టర్స్ తర్వాత. సో ఈ స్టాక్ కూడా ఒక 4% పెరిగింది. ఎస్బీఐ 3% పెరిగింది. యూనియన్ బ్యాంక్, ఓఎన్జీసీ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అన్నీ కూడా మినిమం 2% అండ్ అబౌవ్ పెరిగాయి. ఆల్ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్. పవర్ గ్రిడ్ 1.7%, పిఎన్బి, సెంట్రల్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్ అండ్ యూకో బ్యాంక్, హిందాల్కో, పిఎఫ్సి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఐడిబిఐ, ఐఓబి, అలహాబాద్ బ్యాంక్, గెయిల్, అంబుజా సిమెంట్స్, నాట్కో ఫార్మా ఇవి స్వల్ప లాభాలు ఉన్నాయి. లూజర్స్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఒకసారి చూస్తే మనకు మిడ్ క్యాప్స్లో మణపురం ఆఫ్కోర్స్ 18% నష్టపోయింది. ఇందాక మనం అనుకున్నప్పుడు చూసినప్పుడు 16% నష్టంతో ఉంది. అలాగే ఎస్కేఎస్ మైక్రో, ముతూట్ ఫైనాన్స్, ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్, కజారా సెరమిక్స్, జిఎస్కే కన్స్యూమర్, శ్రీరామ్ సిటీ, జేకే లక్ష్మి, ఐఏఎఫ్ఎల్, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, చోళమండలం ఫైనాన్స్, మార్క్సన్స్ ఫార్మా, కాన్జాయ్, నెరోలాక్, ఎస్కార్ట్స్. సో ఆల్ కన్జంప్షన్ బేస్డ్ స్టాక్స్లో మనం నష్టాలు చూస్తున్నాం. అవి సిమెంట్ కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆర్ ఫైనాన్స్లో రిటైల్ ఫైనాన్స్ మీద ఆధారపడిన కంపెనీస్, నాట్ ది అదర్ వే. అండ్ కాన్జాయ్, నెరోలాక్, ఎస్కార్ట్స్, గ్రూప్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, రెలిగేర్, రేమాండ్, జేకే టైర్స్, ఐబీ రియల్ ఎస్టేట్, హ్యావెల్స్ అన్నీ కూడా మినిమం 6% ఆర్ మోర్ నష్టాల్లో ఉన్న స్టాక్స్ ఇవి. అలాగే బెర్జర్ పెయింట్స్, గ్రాసిమ్, M&M ఫైనాన్స్, ఐఆర్బీ ఇన్ఫ్రా, ఇండియా సిమెంట్స్, బ్రిటానియా, మదర్సన్ సుమి, గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఎడిల్ వైజ్, హెచ్సిసి, ది లిస్ట్ ఈజ్ ఎండ్లెస్. ఆల్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ప్రధానంగా కన్జంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ చూస్తున్నా. ఈ స్టాక్స్ తగ్గాయి కదా అని మాత్రం దయచేసి వీటిని బై చేయొద్దు. జేబీఎం ఆటోలో హ్యూజ్ లాస్లో ఉన్నారు సురేష్ రెడ్డి. 315లో కొన్నారైనా హోల్డ్ చేయమంటారా, సెల్ చేయొచ్చు? అంటే జేబీఎం ఆటో ఇప్పుడే అనుకుంటున్నామండి, దాదాపు ఆటోమొబైల్ స్టాక్స్ అన్నీ కూడా బాగా విపరీతంగా పడుతున్నాయి. ఎప్పుడు పడని మారుతి లాంటివి కూడా 5-6% దాకా ఒకే రోజు, తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్లో 10% దాకా పడిందండి. ఈవెన్ జేబీఎం ఆటో కూడా బాగా వీక్ ఉంది. ఇది 220 లెవెల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రస్తుతం అయితే మీరు ఇన్వెస్ట్మెంట్కి అయితే హోల్డ్ చేయొచ్చండి. బట్ షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం బెటర్ ఏంటంటే మీరు, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఒక 10 to 15 minutes కానీ చూసుకుంటే మిడ్ క్యాప్లో విపరీతమైన సెల్లింగ్ చూస్తున్నాము. 1 sidedగా అంటే బయర్ లేకుండా ఒక సెల్లర్స్ ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి కొంచెం డౌన్ సైడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి షార్టర్ వ్యూతో ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. సో లార్జ్ క్యాప్స్లో మనం ఇవాటి స్టాక్ ఆఫ్ ది డే అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా అని చెప్పుకోవచ్చు. అలాగే టాటా మోటార్స్లో చాలా వీక్నెస్ చూస్తున్నాం. పోస్ట్ రిజల్ట్స్ని మార్కెట్ చాలా నెగిటివ్గా తీసుకుంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ ఆఫ్ కోర్స్ వాళ్ళ బోర్డ్ రూమ్ బ్యాటిల్ ఎలాగో జరుగుతుంది. సైరస్ మిస్త్రికి ఒక దెబ్బ తగిలింది. మనం టాటా మోటార్స్ నుంచి ఆయన వైదొలగాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రెడ్డి RDY అన్న పేరుతో వచ్చింది. ఇది మార్క్సన్స్ ఫార్మా 47 రూపాయలు ఉన్నాయి, బాగా తగ్గుతుంది. ఏం చేయమంటారు? రిజల్ట్ చాలా నెగిటివ్గా వచ్చింది. ఇప్పుడు మార్క్సన్ ఫార్మా రిపీటెడ్గా చెప్తున్నామంటే ఒక టైంలో ఇది కొంచెం హెవీ యాక్టివిటీ చూసాము లాస్ట్ ఒక 1 year బ్యాక్. ఆ తర్వాత ఇది 100 రూపీస్ నుంచి వీక్ అవుతూ మనకి చూసాము. ఇప్పుడు 45 వచ్చి కొంచెం మధ్యలో యాక్టివిటీ కొంచెం అప్ ట్రెండ్ వచ్చినా కూడా మనకి సస్టైన్ కాలేకపోతుంది. రిజల్ట్ పరంగా మనకి చూస్తుంటే ప్రతి క్వార్టర్ డౌన్ అంటే అప్ ట్రిక్ అనేది రావట్లేదండి. కాబట్టి ఈ స్టాక్ ఇప్పట్లో పెరగకపోవచ్చు. మీరు బెటర్ ఏంటంటే మీరు ర్యాలీస్ అని కాకుండా మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయండి. ఎప్పట్లో అయితే దీంట్లో మూమెంటం అయితే ఉండకపోవచ్చు అండి.
వెంకటేశ్వర్లు అడుగుతున్నారు, అశోక్ లేలాండ్ 95 కాల్ ఆప్షన్ ఉంది, ఏం చేయమంటారు దీన్ని? ఇది మనం ప్రోగ్రామ్ చూస్తుంటే రిపీట్గా చెప్తున్నాను, కాల్ ఆప్షన్స్ టైం కాదు ఇది, ఇంకా చెప్పాలంటే పుట్ ఆప్షన్స్ తీసుకోమని చెప్తున్నాను. ఈవెన్ ఎంత స్ట్రాంగ్ ఉన్న కౌంటర్ కూడా వీక్ అవుతున్నాయి. ఇప్పుడు ఇది ఆల్రెడీ మనకి 90 రూపీస్ జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ 92, 93 ఉండేదండి, ఇప్పుడు 83కి వచ్చింది. మీరు లాస్ బుక్ చేసేసుకోండి ఇమీడియట్గా, మీ కాల్ ఆప్షన్ లాస్ బుక్ చేసుకొని ఇంకా రివర్స్ మీరు పుట్ ఆప్షన్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. సో మార్కెట్స్లో